హరి ఓం. ఓం నమ శివాయ. శివోహం శివోహం. సర్వం శివమయం, సర్వం ఈశ్వరమయం. జగమంతా నీవే కదరా జంగమ, జగమంతా నీవే కదరా జంగమా. జనులందరూ నిన్ను పూజించే శివలింగమా. అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి చూపే జీవిత సారమా. జగమంతా నీవే కదరా జంగమా. వచ్చిన కాడికి మనం మాటలు పాడుకుంటే భగవంతుడు ఆనందిస్తాడు అని చెప్తుంటే ఇంత లోపల ఇది వరకు వచ్చినటువంటి వ్యక్తి మరలా వచ్చారు. వెంటనే గురువు గారు కాసేపు ధ్యానంలో ఉన్నారు. శ్రావణభూతి ఏమండి మరలా ఎందుకు వచ్చారు, ఏం కావాలన్నారు. నేను మీ గురువుతోనే మాట్లాడడం అన్నారు. అంతేనా, మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి, గురువు గారు ధ్యానంలో ఉన్నారు అని. అతన్ని మనం ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, ధ్యానానికి భంగం కలగకూడదు అని చెప్పన్నాడు. అదే కూర్చుంటారు ఇక్కడే అని కూర్చున్నాడు. ఈ లోపల భూతి పైకి లేచాడు. భూతి పైకి లేచి, ఏమండి మీరు ఇది వరకు వచ్చారు కదా. అవును. ప్రశాంతత లేదు అని మా గురువుని అన్నారు కదా. అవును. మరి మీరు ప్రశాంతంగా ఉన్నారా అని అడిగాడు. నేను ఉన్నాను కనుక వచ్చాను అని అన్నాడు కోపంగా. అయితే ప్రశాంతంగా వచ్చి ఇంత కోపంగా మాట్లాడాలా, ఇంత ఆవేశంగా మాట్లాడాలా? ఏది మరి మీరు చెప్పేది నాకు సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. నీకెందుకు అర్థం కావాలి, నేను చెప్పే వరకే చెప్తాను అని అన్నాడు. కళ్ళు బాగా పైకెత్తి గుడ్లు తిప్పి ఆవేశం పెరిగిపోతుంది ఆవిడకి. ఊ ఆహాకారాలు చేస్తున్నాడు. ఈ దెబ్బతో సరే సత్యనిష్ఠుల యొక్క ధ్యానం కూడా భంగమైంది. మెల్లగా కళ్ళు తెరిచాడు. మహాశయ మళ్ళీ మీ సందేహం ఏమైనా ఉందా అన్నాడు. మీరు ప్రశాంతంగా ఉన్నారు ఎప్పుడు అన్నాడు. ఎందుకు లేను అన్నాడు. లేదు, నేను మీ వెనకాల ఒక నిప్పు పెట్టాను. ఆ నిప్పు ఈ పాటికి బెగులుకొని ఉండాలి, మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి ఉండాలి అని అన్నాడు. ఓహో, నిప్పు పెట్టావా? నిప్పును ఆర్పేటటువంటి వరుణదేవుడు ఉన్నాడు, ఆయన ప్రార్థిస్తే ఆ నిప్పును ఆర్పుకుంటాడు, మీ పాటికి మీరు వెళ్ళిపోండి అన్నాడు సత్యనిష్ఠుడు. అంటే నిప్పు ఆర్పడానికి వరుణదేవుడు ఉన్నాడా? అవును, నీకుండే దేవుళ్ళు నాకు కూడా ఉన్నారు. నువ్వు అన్ని దేవుళ్ళు ఎందుకు చేసినావు కదా, అన్ని దేవుళ్ళు నువ్వు పిలుస్తున్నావు కదా, అన్ని దేవుళ్ళు నీకు పలికేటప్పుడు నాకెందుకు పలకడు అని అన్నాడు. ఓహో సరే సరే, అయితే ఇంకొక పెద్ద నిప్పు పెడతాను అని వెళ్ళిపోయాడు. నువ్వు ఎన్ని నిప్పులైనా పెట్టుకో, ఏం కదుపో అన్నాడు వినయశీలుడు. గురువుగారు మీరు ఏమనుకుంటారు అనుకున్నాడు. సరే, ఇలా ఉంటే ఇంతలో ఆ యొక్క దేశాన్ని పరిపాలించే రాజు ఈ యొక్క గురువు యొక్క విషయం తెలుసుకొని వచ్చారు. అంత సమేతం వచ్చారు. గురువుగారు మీ గురించి అందరూ ఏదో చెప్తున్నారు, మీరు ఏదో విషయాలు మానవ జీవన విధానానికి సంబంధించినటువంటి మానసిక సమస్యలను తొలగించేటటువంటి విషయాలు ఏవో చెప్తున్నారంతా అందరూ అనుకుంటున్నారు. కనుక మీరు మా రాజ్యంలో వచ్చి అక్కడ మీకు ఆస్థాన పౌరోహిత్యుడిగా ఇస్తాము, ఉండండి అన్నాడు. అందుకు సత్యనిష్ఠుడు నమస్కరించి, మహారాజా క్షమించండి, మన్నించండి. నేను పౌరోహిత్యం నాకు తెలియదు, నేను పండితుడను కాను, విద్యావేత్త అంతకన్నా కాను, మేధావిని అంతకన్నా కాను. ఏదో నాకు తెలిసినటువంటి యోగంలో 4 మాటలు చెప్పుకొని ఇలా జీవిస్తున్నాం అని అన్నాడు. మరైతే మా రాజు గారి యొక్క ఆజ్ఞను తిరస్కరించవచ్చా అని అన్నాడు పక్కనే ఉన్నటువంటి సైన్యాధ్యక్షుడు. నేను తిరస్కరించడం లేదు, వేడుకుంటున్నా. ఎందుకు, మీ రాజుగారు ఆస్థానంలో ఉండేంత అర్హత నాకు లేదు అని చెప్తున్నాను అన్న సైన్యాధ్యక్షుడు. ఓహో, రాజుగారు చిరునవ్వు నవ్వి, పోనీ ఈ అడవి ప్రాంతంలో ఉండడం కంటే ఈ యొక్క రాజ్యంలో ఏవో ఒక మంచి ప్రాంతం ఇస్తాను, అక్కడ మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను, సైనికులను అందరినీ మీకు కావాల్సిన రక్షణ కల్పిస్తానన్నాడు. దానికి కూడా సత్యనిష్ఠుడు చిరునవ్వు నవ్వి, రాజా ఆశ్రమవాసులు ఏ యొక్క వరాలు కోరరు, ఎవరి నుండి కూడా ఏమి ఆశించరు. మీరు దయతో
అడిగిన దానికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు ఇలాంటి మానవ సేవ చేసే వాళ్ళను గుర్తించాలి. ఇక్కడ నేనేదో కొంత చెప్తూ ఉన్నాను. సమాజంలో అనేక మంది మానవ సేవ చేస్తున్నారు. వారి మానవ సేవను గుర్తించి వారికి విలువైనటువంటి సమయం ఇవ్వండి. ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి సమకూర్చండి. వాళ్ళకి జ్ఞానబోధ చేస్తారు. దీనావస్థలో, అనేక నిస్సహాయ స్థితిలో, వృద్ధాప్యంలో వాళ్ళు అనేక విధాల రోగాలతో బాధపడే వాళ్ళందరూ కూడా అందరికీ మీరు ఒక ఆశ్రమంలాగా కట్టించి వైద్యశాల ఒకటి ఏర్పాటు చేసి ఆశ్రమంలాగా ఒకటి ఏర్పాటు చేసి అందరినీ రక్షించండి అని చెప్పాడు. అలాంటి వారు మా దేశంలో ఉన్నారా అని అన్నాడు రాజు. మీరు స్వయంగా ఒకసారి రాజ్యాన్ని పరిశీలించినట్లయితే ప్రజలు ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే మనకు అనేక మంది తత్వవేత్తలు, జ్ఞానవేత్తలు మన జ్ఞానాన్ని బోధించున్నారు సనాతన ధర్మం గురించి. ఈ ధర్మం గురించి ఈ గురుకులాల్లో కానీ పాఠశాలల్లో కానీ దీని యొక్క విలువను గ్రహించి ఎందుకు నైతిక విలువలు లేనిదే మానవుల జీవనం సుఖంగా సాగదు. నైతిక విలువలు ఉండాలి. నైతిక విలువలు ఉన్నప్పుడు మాత్రమే పిల్లల నుంచి మెల్లమెల్లగా భవిష్యత్తు భావి భారత పౌరులు అవుతారు. భావి భారత పౌరులు కావాలి అంటే వీరత్వం ఉండాలి. వీరత్వంతో పాటు ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి, దానికి తగిన జ్ఞానం కూడా ఉండాలి. దానికి సహాయపడేది మనకు జ్ఞానం మాత్రమే. అయితే ఏం చేయమంటారు అన్నాడు రాజు. మనకు గొప్ప గొప్ప మేధావులు, జ్ఞానులు అనేకమైన గ్రంథాలు రచించి ఉన్నారు. ఆప్తులు ఆదిశంకరాచార్యులు, రామానుజాచార్యులు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు. తర్వాత మనకు వివేకానంద స్వామి, ఆయన జ్ఞానాన్ని చిన్న చిన్న రూపాల్లో పుస్తక రూపంలో ఆయన రచించి ఉన్నారు. ఇలాంటి జ్ఞానాన్ని పాఠశాలలో ప్రవేశపెడితే తెలుగు పాఠ్యాంశాల్లో పిల్లలు చిన్నప్పటి నుంచి నైతిక విలువలు అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి,